నాకు యాక్సిస్ బ్యాంక్లో ఒక సేవింగ్స్ అకౌంట్ అయితే ఉంది. దాన్ని నేను తీసుకోవడానికి 5000 రూపీస్ ఇనిషియల్ ఫండింగ్ చేశాను. ఎవ్రీ మంత్ కూడా 5000 యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. దానికి డెబిట్ కార్డ్ కూడా ఇచ్చారు. దీనికి నేను 590 రూపీస్ పే చేశాను. ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుందంటే నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్, సాలిడ్ పర్సన్ అయితే కాదు. అదే కనుక మీరు సాలిడ్ పర్సన్ అయ్యి ఉండి మినిమం ఎవ్రీ మంత్ కూడా ఒక 10,000 రూపీస్ మీకు సాలరీ వస్తుంటే కనుక మీరు ఇవన్నీ కూడా చేయక్కర్లేదు. ఇవన్నీ మీకు ఫ్రీగా అయితే వస్తాయి. ఎందుకంటే మీరు సాలిడ్ అకౌంట్ తీసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయక్కర్లేదు. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ వస్తుంది. డెబిట్ కార్డ్ ఫ్రీగా వస్తుంది. మీరు ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా మీకు ఈజీగా అప్రూవల్ అయితే వస్తుంది. మంత్లీ మీకు ఒక మినిమం 10,000 సాలరీ వస్తున్నా మీరు సాలరీ అకౌంట్ అనేది తీసుకోవచ్చు. దీనికి గాను యాక్సిస్ బ్యాంక్ సాలరీ అకౌంట్ అనేది ఉంది. నేను డైరెక్ట్గా తీసుకోమని చెప్పట్లేదు. అసలు దీంట్లో ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, మీ సాలరీ బట్టి ఏ అకౌంట్ మీకు సూట్ అవుతుంది, దానికి ఏమేమి ఛార్జెస్ ఉంటాయి అవన్నీ క్లియర్గా చూపించిన తర్వాతే అప్పుడు మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీడియోని అయితే ఎండింగ్ వచ్చి చూడండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ సాలరీ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీరు బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదు. ఆన్లైన్లోనే ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ నుండి ఏవైతే సాలరీ అకౌంట్స్ ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి పక్కన చూడండి. సో ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇది వాళ్ళకి అఫీషియల్ పేజ్, ఇది ఓపెన్ సాలరీ అకౌంట్ అని ఉంది ఆల్రెడీ. కిందకి స్క్రోల్ చేస్తే ఆల్ అకౌంట్స్ అనేది ఉంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏవైతే యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న సాలరీ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ ఉన్నాయి. దాంతోపాటు మీకు ఎంత సాలరీ ఉంటే దాన్ని బట్టి ఇక్కడ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూసుకోండి, ఈజీ యాక్సెస్ ఉంది. ఇది మనకి మినిమం 10,000 నుంచి అప్ టు 25,000 రూపీస్ లోపు ఎవరికైతే ఎవ్రీ మంత్ సాలరీ వస్తుందో వాళ్ళకి ఈ అకౌంట్ అనేది సూట్ అవుతుంది. తర్వాత మనకి లిబర్టీ అనే ఒక అకౌంట్ ఉంది. ఇది 25,000 రూపీస్ నుంచి 50,000 లోపు ఎవరికైతే సాలరీ వస్తుందో వాళ్ళకి బేజర్గా యూజ్ అవుతుంది. తర్వాత ప్రెస్టేజ్ అకౌంట్ ఉంది. మినిమం 50,000 రూపీస్ నుంచి 1 lakh లోపు ఎవరికైతే సాలరీ వస్తుందో వాళ్ళకి ఈ అకౌంట్ అనేది సూట్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి కూడా ఒక అకౌంట్ ఉంది. అక్కడ రిపబ్లిక్ అని లాస్ట్లో మెన్షన్ చేశారు. దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు, ఎటువంటి సాలరీ రేంజ్ కూడా మెన్షన్ చేయలేదు, డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇలా మీరు మీ యొక్క సాలరీ రేంజ్ బట్టి అకౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు అక్కడ నో మోర్ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఏదైతే అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అంతేకాకుండా వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవి ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చి ఛార్జెస్. ఇప్పుడు సాలరీ అకౌంట్స్కి ఏమైనా ఛార్జెస్ ఉంటాయా అవి మీరు ఎలా చూసుకోవాలి, దానికోసం సో మీరు ఒక అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు మీరు సాలరీ రేంజ్ బట్టి. ఇప్పుడు బ్యాక్ అవుతారండి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఆల్ అకౌంట్స్ పక్కనే మీకు ఫీజెస్ అండ్ ఛార్జెస్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. అక్కడ మీకు అకౌంట్ సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంది. అక్కడ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు టోటల్గా యాక్సిస్ బ్యాంక్ నుంచి ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ వచ్చేస్తుంది. దాంట్లోంచి మీరు ఇప్పుడు ఏదైతే సాలరీ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నారో మీకు తగినట్టుగా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈజీ యాక్సెస్ సాలరీ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి మినిమం 10,000 నుంచి 25,000 రూపీస్ సాలరీ వస్తే సరిపోతుంది. దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ దాని బేసిక్ సర్వీస్ ఫీజెస్ అని ఉంది. దాంట్లో చూసుకుంటే ఇనీషియల్ ఫండింగ్ అయితే లేదు. అంటే ఈ అకౌంట్ మీరు డైరెక్ట్గా ఫ్రీగా తీసుకోవచ్చు, ఎటువంటి అమౌంట్ యాడ్ చేయాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యావరేజ్ బ్యాలెన్స్ రిక్వైర్డ్ అక్రాస్ ఆల్ లొకేషన్స్. అంటే మీరు సిటీస్లో ఉన్నా, టౌన్స్లో ఉన్నా, విలేజెస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మీకు ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అనేది లేదు. అంటే యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, జీరో. కానీ ఒకటి మెన్షన్ చేశారు, ఇన్ కేస్ మీకు సాలరీ అనేది ఒక 2 months పాటు మీ అకౌంట్లోకి పడలేదనుకోండి, అప్పుడు మీకు నెక్స్ట్ మంత్ నుంచి ఒక 100 రూపీస్ అనేవి ఛార్జెస్ పడతాయి. ఇది ఎవరికైతే సాలరీ పడకుండా ఉంటుందో వాళ్ళకి మాత్రమే. సో మనకి ఏమైనా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయంటే అది కూడా లేదు. ఇంకా డెబిట్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇందులో రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. దానికి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. అంటే మీరు తీసుకోవడానికి ఎటువంటి అమౌంట్ పే చేయక్కర్లేదు. కానీ మీకు యాన్యువల్ ఫీజు అనేది ఒక 200 రూపీస్ ఉంటుంది. అది కూడా సెకండ్ ఇయర్ నుంచి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు అన్ని అకౌంట్స్కి చెక్ చేసుకోవచ్చు. అది నార్మల్ సేవింగ్స్ అకౌంట్ అయినా, సాలరీ అకౌంట్ అయినా. సో తీసుకునే ముందు చూసుకోండి. ఇప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లో సాలరీ అకౌంట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఛార్జెస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ సాలరీ అకౌంట్ అప్లై అవ్వాలి ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దానికోసం డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ పేజ్ వస్తుంది. అక్కడ కిందకి స్క్రోల్ చేసుకోండి, ఆల్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత అందులో మీ యొక్క సాలరీ రేంజ్ బట్టి మీరు ఏ అకౌంట్ తీసుకొని అనుకుంటున్నారో అక్కడ మీకు పక్కన అప్లై అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ పేజ్ అయితే వస్తుంది. అక్కడ మీరు ముందుగా బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. మీకు పాన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ 3 ఎంటర్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది.
దాన్ని ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. తర్వాత బేసిక్ పర్మిషన్స్ అన్నీ వస్తాయి, అవన్నీ అలౌ చేసుకోండి. ఆ తర్వాత మీకు నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవన్నీ చూపిస్తుంది, అవన్నీ కరెక్ట్గా ఉన్న లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత అక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది వెరిఫై చేసుకోండి. అది వెరిఫై అయిపోయిన తర్వాత మీరు సింగిల్ మ్యారీడా, ఎడ్యుకేషన్ గురించి, ఆక్యుపేషన్ ఏంటి, మీకు ఇన్కమ్ అనేది ఎలా వస్తుందో అవన్నీ మెన్షన్ చేసుకోండి. మీకు ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా మెన్షన్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవ్వండి. కింద యాడ్ నామినీ మీద క్లిక్ చేసుకోండి. మీరు మదర్ కానీ ఫాదర్ కానీ మీ యొక్క పార్ట్నర్ కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో అడ్రస్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మీ ఆధార్ కార్డులో ఉంటున్న అడ్రస్ అనేది చూపిస్తారు. ప్రజెంట్ అక్కడ ఉంటున్నారంటే కింద ఆప్షన్ ఎస్ అని పెట్టుకొని కంటిన్యూ అవ్వండి. లేదు వేరే అడ్రస్లో ఉంటున్నారంటే నో పెట్టుకొని ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత కింద మీకు బ్రాంచ్ అనేది వస్తుంది. సో మీ లొకేషన్ బట్టి మీ దగ్గరలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ అనేది చూపిస్తుంది బ్రాంచ్ అనేది. మీకు ఏ బ్రాంచ్ దగ్గరలో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మీరు బ్యాంక్కి ఏమి వెళ్ళక్కర్లేదు, అంతా ఆన్లైన్ ప్రాసెసే. కానీ ఇన్ కేస్ ఏమైనా ఫ్యూచర్లో మీరు వెళ్ళాలనుకుంటే అప్పుడు మీ యొక్క హోమ్ బ్రాంచ్కి అయితే మీరు వెళ్ళొచ్చు, మీరు సెలెక్ట్ చేసుకున్నది. నెక్స్ట్ పేజ్లో ఎంప్లాయ్మెంట్ మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు చేసే జాబ్ గురించి. ఎయిదర్ మీరు ఆఫీస్ ఈమెయిల్ ఐడి కానీ, లేదు అంటే మీ సాలరీ స్లిప్ అయినా, లేదా కంపెనీ ఐడి కార్డ్ అయినా ఏదో ఒకటి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఇప్పటి వరకు అవన్నీ మీకు స్టెప్స్ అయితే చూపిస్తాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే కంటిన్యూ అవ్వండి, లేదంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకుంటే ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు వీడియో కేవైసీ అయితే ఉంటుంది. సో దానికోసం మీకు కావాల్సింది ఫిజికల్ పాన్ కార్డ్ అయితే మీ దగ్గర ఉండాలి. వీడియో కేవైసీ కంప్లీట్ చేయడానికి పెన్, వైట్ పేపర్ కూడా ఉండాల్సి ఉంటుంది. అవన్నీ ఉన్నాయనుకుంటే కంటిన్యూ అవ్వండి. తర్వాత మీకు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఏజెంట్ వస్తారు. మీరు ఇప్పటి వరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు కరెక్ట్గా ఇచ్చారా లేదని. అవన్నీ ఓకే అనుకుంటే మీకు వీడియో కేవైసీ అనేది సక్సెస్ అవుతుంది. అయిపోయిన తర్వాత పేజ్లో మీకు డెబిట్ కార్డ్ అనేది చూపిస్తారు. సో డెబిట్ కార్డ్ మీకు అమౌంట్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ డెబిట్ కార్డ్ మీద ఏ విధంగా నేమ్ కావాలో ఆ నేమ్ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ చేసుకోండి. ఆ తర్వాత దానికి పిన్ కూడా పెట్టుకోమంటారు, ఒక 4 డిజిట్ పిన్ పెట్టుకోండి. సో ఆ తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది చూపిస్తారు. ఇది మీకు విర్చువల్ కార్డ్, ఇది ఇంటికి ఫిజికల్ కార్డ్ అనేది విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ లోగా వస్తుంది. అండ్ ఈ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని డీటెయిల్స్ చెక్ చేయడానికి, మీ విర్చువల్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని చూసుకోవడానికి గాను మీకు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఈ యాప్ అనేది ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంది, యాక్సిస్ మొబైల్ అని చెప్పి. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఏదైతే మొబైల్ నెంబర్తో ఇప్పుడు తీసుకున్నారో అకౌంట్, అదే మొబైల్ నెంబర్తో దాంట్లో లాగిన్ అయితే అక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన సాలరీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో, ఎటువంటి బ్రాంచ్ కూడా వెళ్లకుండానే. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే సాలరీ జాబ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.